మరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఇంకా ఫ్లైఓవర్ కాగజ్ నగర్ ఫ్లైఓవర్ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ కూడా ఇంతకుముందు నాకు రైల్వే బడ్జెట్లో పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ మన పెద్దపల్లి ప్రజలకు మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నీ తీసుకుపోయి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యేటట్టు చూస్తాను. తిరుపతి ఎక్స్ప్రెస్ కానివ్వండి లేదా అజ్ని ప్యాసింజర్ రైల్వే కూడా ఈ హాల్ట్స్ ఏదైతే ఇంతకుముందు వివేక్ వెంకటస్వామి గారు చేపించినారో అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలాగా చేసి ఇవి చేస్తే ఇప్పుడే చెప్తున్నారు మందమారి దాకా మంచిర్యాల దాకా కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పి ప్రజలకు బెనిఫిట్ వస్తుందని చెప్పి ఈ పాయింట్స్ మీద ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి శాంక్షన్ అయ్యేలాగా తొందరగా శాంక్షన్ అయ్యేలాగా పనిచేస్తామని